స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి ఏపీ వెబ్సైట్ రిజల్ట్స్ అయితే మరి మళ్ళీ పోస్ట్ పోన్ అయినట్టుండి వెరీ బ్యాడ్ లక్ అమ్మ. మరి స్టూడెంట్స్ అయితే చాలా చాలా మరి డిస్కరేజ్ అయిపోయారు. మరి స్టూడెంట్స్ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వస్తాయని దీని మీద కూడా చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. మరి ఏపీ వెబ్సైట్ 2026 మీద ఎవరికైతే జేఈ రాలాదో, మరి ఎవరైతే అమృత బిట్టు డీమ్డ్ యూనివర్సిటీలకు వెళతల్లాదో, మరి నార్మల్ చాలా పేద విద్యార్థులు చాలామంది కూడా దీని మీద ఆశ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మరి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది స్టూడెంట్స్కి, మరి వేరే చోట రాదు. ఇక జేఈ రాని వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఏంటంటే ఏపీ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్లో మాత్రమే వస్తారు. ఎందుకంటే ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది స్టూడెంట్స్. అలాంటి వాళ్ళు ఏపీ వెబ్సైట్ మీదే ఆధారపడతారు. మరి అలాంటి ఆధారపడే వాళ్ళకి మరి ఇంకా వీళ్ళు పెండింగ్ పెట్టి మళ్ళీ పోస్ట్ పోన్ చేసినట్టు ఉన్నారు. అది ఒకసారి చూద్దాం. ఇది చాలా బ్యాడ్ న్యూస్. చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్టయితే మరి ఏపీ వెబ్సైట్ రిజల్ట్స్ హ్యావ్ బీన్ పోస్ట్ పోన్ టు మరి జూలై 2కి మళ్ళీ పోస్ట్ పోన్ అయిందంట. అంటే ఓ3 రేపురా అన్నట్లు. మరి ఇది ఎప్పటి నుంచి పోస్ట్ పోన్ అవుతుంది? మనకి ఎప్పుడు చూసి 1 జూన్ నుంచి స్టార్ట్ అయింది. జూన్ 1 నుంచి తర్వాత మనకి ఏం చేశారు, ఇది ఇంప్రూవ్మెంట్ రావాలన్నారు. బెటర్మెంట్ రిజల్ట్స్, ఇంటర్మీడియట్ బెటర్మెంట్ రావాలన్నారు. తర్వాత సిబిఎస్ఈ రిజల్ట్స్ రావాలన్నారు. మరి 30th వస్తుంది అన్నారు. మరి ఈరోజు అయితే 11 గంటలకైతే రావాలి. మరి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. మరి ఈ పరిస్థితుల్లో మరి ఏపీ వెబ్సైట్ని నమ్మే పరిస్థితి ఉందా అంటే మరి స్టూడెంట్స్ కూడా చాలా హోప్స్ లూజ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా హోప్స్ లూజ్ అవుతారు కదా. బస్సు వస్తుందంటే బస్సు రాని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆరిజినల్లీ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ స్కోర్ 30th రిలీజ్ చేయాలి. ది అనౌన్స్మెంట్ హ్యాస్ బీన్ పుష్డ్ బ్యాక్ టు స్లైట్లీ టు ఎన్ష్యూర్ ద ఆల్ సిబిఎస్ఈ క్లాస్ 12 రివైజ్డ్ డేటా ఇంటర్నల్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మార్క్స్ ఫుల్లీ ప్రాసెస్డ్ ఫర్ ద 25% వెయిటేజీ. అంటే ఇంకా రాలేదు వీళ్ళు. వన్స్ డిక్లేర్డ్ క్యాండిడేట్ కెన్ యాక్సెస్ దేర్ రిజల్ట్స్ అండ్ అఫీషియల్. అంటే మరి వీళ్ళు 30వ తారీఖు నిన్న ఆల్రెడీ న్యూస్ పేపర్లో వచ్చింది. మనం కూడా స్టూడెంట్స్ కొంచెం అప్డేట్ అయితే ఇస్తున్నాం. మరి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఐఎమ్ నాట్ షూర్. మరి దీనికి అఫీషియల్గా వీళ్ళు మరి ఎంసెట్ వెబ్సైట్లో ఏదన్నా అఫీషియల్గా ఒక నోట్ రిలీజ్ చేయటం అయితే జరుగుతుంది. మరి అఫీషియల్గా రిలీజ్ చేస్తే మంచిది కదా. ఈ 2వ తారీఖు కూడా మరి గ్యారంటీ లేదు. ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు ఒక ఎంసెట్ వెబ్సైట్లో ఒక నోట్ పెడితే దాన్ని అఫీషియల్గా రికార్డుగా మనము తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కూడా వేరే న్యూస్ పేపర్లో కూడా ఇచ్చాడు ఈనాళ్ళు. ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ఇంజనీరింగ్ రిజల్ట్ 22 హ్యాస్ బీన్ పోస్ట్ పోన్డ్. దీస్ రిజల్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ అనౌన్స్డ్. మరి 2వ తారీఖు, ఈ 2వ తారీఖు నమ్మకం ఉందంటే చెప్పలేం. ఎవ్వరు కూడా చెప్పే పరిస్థితి లేదు. స్టూడెంట్స్ ఆల్రెడీ మరి తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ అయితే అయిపోయినాయి. మరి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయి మరి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టేసుకుంటున్నారు. కొంతమంది ఏపీ స్టూడెంట్స్ అందరు కూడా ఇటు వెళ్ళిపోతారమ్మా. ఏపీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఏం చేస్తారంటే కొంతమంది తెలంగాణలో ఆల్మోస్ట్ క్యాట్బీలో కూడా జాయిన్ అయిపోతారు. క్యాట్బీలో కానీ వాసవిలో వచ్చినాయి, సిబిఐటీలో వచ్చినాయి, మరి విఎన్ఆర్లో వచ్చినాయి, నారాయణ ఇట్లా క్యాట్బీ సీట్లకి తెలంగాణకి వచ్చే ప్రమాదం ఉంది. మరి ఏపీలో ఈసారి సీట్లు భారీగా మిగిలే అవకాశం అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అందరు వెళ్ళిపోతున్నారు అటు ఇటు. మరి స్కాటరింగ్ అనమాట, స్ప్రెడ్ అయిపోతున్నారు ఇండియా వైజ్. కొంతమంది సీశాబ్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. ఈసారి ఎక్కువ మంది ఏపీ స్టూడెంట్స్కి నా సలహా సీశాబ్కి వెళ్ళండి. డెఫినెట్గా మీకు మంచి సీటు వచ్చే అవకాశం ఉంది. మీరు జేఈ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు సీశాబ్కి వెళితే డెఫినెట్గా మంచి అవకాశాలు అయితే ఉంటాయి స్టూడెంట్స్. మరి నో ప్రాబ్లం, డోంట్ వరీ. మరి రేపైనా మరి 2వ తారీఖు అయినా వస్తాయా లేదనేది మనం నమ్మవచ్చు అంటే నమ్మలేం. ఎందుకంటే మరి ఫెయిల్ అయిన ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మలేరు. మరి ఇక్కడ అఫీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే బాగుంటుంది స్టూడెంట్స్కి. ఆల్మోస్ట్ న్యూస్ పేపర్లో కూడా వస్తుంది 30వ తారీఖు అని అన్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో ఉంది. ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ వాళ్ళు అప్డేటెడ్. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే స్టూడెంట్స్కి ఇంకా చాలా బెటర్గా ఉంటుందని నా అభిప్రాయము. ఇది స్టూడెంట్స్ బ్యాడ్ లక్ స్టూడెంట్స్. మరి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి. మరి ఎవరైనా ఆల్మోస్ట్ ఉంటే మరి చాలామంది వెళ్ళిపోతున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది పేద విద్యార్థులు ఉంటారు కదా, ఏపీ వెబ్సైట్ మీద ఆధారపడి ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ పిల్లలు కానీ బీసీఏ బీసీబీ చాలా బడుగు వర్గాల పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎంసెట్ మీద ఆధారపడి, ఎందుకు ఎంసెట్ మీద ఆల్రెడీ చెప్పాను కదా, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది.
ఇప్పుడు విట్టు అమృత ఇవన్నీ డీమ్డ్కి వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ రాదు కదా, ఇక్కడ వస్తే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, హ్యాపీగా చదువుకోవచ్చు, తర్వాత ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అనే కొన్ని మరి నిర్ణయాలు ఆకాంక్షలు ఉంటాయి. మరి అదేవిధంగా మేము కూడా ఆ విధంగా చదువుకున్న వాళ్ళమే కాబట్టి మరి స్టూడెంట్స్ ఆ విధంగా ఉంటారు. కొంతమంది పెద్ద 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు మరి 4 సంవత్సరాలకు కట్టి వెళ్ళలేని పిల్లలు చాలామంది ఉంటారు. మరి ఆల్మోస్ట్ ఆల్ జేఈలో అయితే ఎన్ఐటీలో కూడా ఫ్రీగా చదువుకోవచ్చు, ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మరి అదేవిధంగా ఏపీ వెబ్సైట్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది స్టూడెంట్స్, మరి ఏం పర్వాలేదు, మరి ధైర్యంగా ఉండండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మై రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బై.